సార్. జనసేన సభ్యత్వం మొదలు పెట్టింది కానీ 500, 600 వసూలు చేస్తుంది. ఫ్రీగా సభ్యత్వం ఇవ్వచ్చు కదా అని విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అవునండి, ఫ్రీగా ఇవ్వచ్చు కరెక్టే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం ₹1000 తీసుకుంటలే కదా, జస్ట్ 400, 500 మనం ఎన్నో ఖర్చు పెడతాం బయట. జస్ట్ 300, 400 ఇవ్వడంలో ఏముందండి? ఇంకా 1500 దాకా పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెట్టుకుంటున్నారు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ఏంటంటే సభ్యత్వం అనేది ఒక గుర్తింపు. ఇప్పుడు మన పార్టీ వ్యక్తి తనకి ఏ అవసరం ఉన్నా ఏం జరిగినా మన పార్టీ తరఫున చూసుకుంటారు. ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం అంటే దానికి కార్డు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ రూపాయి ప్రతి ఒక్కటి ఖర్చు చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సొంత డైలాగులతో సొంత డిసిషన్తో మాట్లాడితే కాదు కదా. ప్రతి ఒక్కరికి ఇంకా 5 lakhs అంటే ఎవరిస్తారండి? గవర్నమెంట్లో ఉందా? తెలంగాణలో కూడా లేదండి. అది కంపల్సరీ తెలంగాణలో కూడా సభ్యత్వం అనేది తేవాలి కంపల్సరీ. 5 lakhs ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక తీసుకొచ్చారు కదా, చాలా సంతోషకరం అండి. అది చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు చాలామందికి పొలాలు ఉంటాయి చాలామందికి. ఇప్పుడు పేదవాడు అని చనిపోయినా సభ్యత్వం అనేది ఒక ఆధారపైన ఉంటే వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ ఉంటుంది ఫ్యూచర్లో. మనకు కార్యకర్త అనేవాడు పార్టీకి ఉపయోగపడని అంటారు. కార్యకర్తతోనే పార్టీ నిలబడుతుందండి. ఇప్పుడు కార్యకర్త అనేటోడు ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కువ లీడర్స్ కంటే కార్యకర్తలకే తెలుస్తాయి. ఇప్పుడు కార్యకర్తని ఒక వెన్నుముక్క లాంటి వాడు పార్టీకి.